మిత్రులందరికీ పెద్దలు కుల సంఘాల నాయకులు దాదాపు 30 సంఘాలు పెద్ద సంఘాల నాయకులు వచ్చారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ సూచనలు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇది మన అందరిది. నాకా అన్నీ అనుభవించిన, నాకేది అవసరం లేదు. హాస్టల్ పెట్టాలని కొట్లాడినా మన పిల్లలు చదవాలని, గురుకులాలు పెట్టాలని కొట్లాడినా పెట్టించినాం మన పిల్లల కోసం, రిజర్వేషన్లు మన పిల్లల కోసం. ఇప్పుడు ఇది ఎంత విధ్వంసకరమైనటువంటి చర్య అంటే, అగ్రకులాలు ఏమి అడగాలి? వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు లేదని అడగాలి. మాకు ఇది కావాలి, మీకు రిజర్వేషన్లు పెట్టారు, మేము వ్యతిరేకించలే, మాకు హాస్టల్ కావాలని అడుగుండి. మీ అభివృద్ధికి ఏం కావాలన్నా మేము అడ్డుకోం. మాకు అడ్డం వచ్చాడు, మాకు ఇచ్చిన దానికి మీకు అడ్డం ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా. మాకు కొట్లాడి 42% తెచ్చుకున్నాం. ఎందుకు మీకు కలపమంట? మేమేం చేసినాం? మా వాటా మేము అడిగినాం, ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇదని చెప్పి ప్రతి గ్రామంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, తిరుగుబాటు జరుగుతుంది. మన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి కుల సంఘం ఫోన్ చేసి జిల్లా కమిటీలకు, తాలూకా కమిటీలకు, బీసీ సంఘాలు, కుల సంఘాలు కలిపి అక్కడ ఒక కమిటీ, చాలా జాగాల్లో కమిటీ వేసేసి ఇప్పటికీ